టెక్నిక్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అనమాట. సో ఇందులో ఉన్నటువంటి టెక్నిక్స్ ఏంటి అనేది చూసినట్లయితే ఓరల్ టెస్ట్ అనమాట. ద ఓరల్ టెస్ట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు డెమాన్స్ట్రేట్ యువర్ నాలెడ్జ్. ఈ ఓరల్ టెస్ట్ అనేటువంటిది మనం నోటితో అడిగేటువంటి ప్రశ్నలు అనమాట. ఉపాధ్యాయుని నోటుతో అడిగేటువంటి ప్రశ్నలకి పిల్లలు నోటుతో సమాధానం చెప్తారనమాట. సో దాన్ని ఓరల్ టెస్ట్ అంటాం. ఏమి రాపించం ఇక్కడ యువర్ ప్రజెంటేషన్, స్పీకింగ్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఎబిలిటీ టు కమ్యూనికేట్. ఓకే, సో ఇక్కడ ఏం చూస్తారు అంటే నువ్వు ఎలాగ చెప్పగలుగుతున్నావు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు ఎంతవరకు ఇతరులతో సంభాషించగలవు, అవన్నీ కూడా చూస్తారనమాట. దే క్యాన్ ఆల్సో బీ గుడ్ ప్రాక్టీస్ ఫర్ జాబ్ ఇంటర్వ్యూస్. ఇలాంటివి పెట్టడం వల్ల పిల్లలు రేపు వారి యొక్క భవిష్యత్ కాలంలో వచ్చినటువంటి ఉద్యోగాల్లో ఎలా మాట్లాడాలనేది నేర్చుకుంటారనమాట. ఫార్మల్ టెస్ట్ ఫాలోస్ ఏ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఏ ప్రిపేర్డ్ ఫార్మాట్. ఫార్మల్ టెస్ట్ అంటే ముందుగానే కొన్ని ప్రశ్నలు అనేటువంటివి తయారు చేసి ఒక విధానంలో ఆ ప్రశ్నలు అడుగుతారనమాట. ద క్రైటీరియా ఫర్ ఇవాల్యుయేషన్ ఆర్ యూజువల్లీ సెట్ ఇన్ రైట్ ఆర్ రాంగ్ ఫార్మాట్. ఓకే, సో ఇందులో చూసినట్లయితే మరి ఎవరిని తీసుకోవాలి, ద క్రైటీరియా ఫర్ ఇవాల్యుయేషన్ ఎట్లాగ కరెక్షన్ చేసేటప్పుడు అంటే ఎట్లాగ మనం గమనించేటప్పుడు రైటా రాంగ్ ఏ ఫార్మాట్లో ఉందో చూడాలి. అండ్ కెన్ బి కాంపిటేటివ్, అది కొంచెం పోటీతత్వం కలిగినట్లుగా ఉండాలి. ఇన్ఫార్మల్ టెస్ట్ ఆర్ మోర్ ఓపెన్, యువర్ రెస్పాన్సెస్ ఆర్ యూజువలీ లాంగర్ అండ్ ఇవాల్యుయేషన్ కెన్ బి మోర్ సబ్జెక్టివ్. ఇన్ఫార్మల్ టెస్ట్లో ఏంటి, అవన్నీ కూడా చాలా అందరికీ తెలిసినటువంటి వాటిలాగే ఉంటాయి అన్నమాట. సో మనం కావాలంటే చాలా పెద్ద పెద్ద ఆన్సర్లు వీటికి ఇవ్వచ్చు. ఇవాల్యుయేషన్ కూడా నార్మల్గా చేస్తారన్నమాట. ఆన్సర్స్ ఆర్ ఆఫెన్ లెస్ ఎగ్జాక్ట్, రైట్ ఆర్ రాంగ్, రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సర్ అన్నది చెప్తే చాలు.